Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. బ్లాగుల గురించి కూడా నిన్న కొంత మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. తర్వాత టాపిక్ ఏమో వెబ్ ఛానల్స్, దాంతోపాటు మల్టీమీడియా జర్నలిజం. మనం బ్లాగులు మీకు నిన్న వివరంగా చెప్పా. అంటే 2011లో 9 నుంచి 2011 వరకు జరిగినటువంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాసెసెస్ లో భాగంగా blogger.com కానీ wordpress.com కానీ టంబ్లర్ కానీ ఇవన్నీ కూడా వెబ్లాగ్స్ కింద వచ్చాయని, వెబ్లాగ్స్ కాస్త జార్న్ బార్గర్ ఏం చేశాడంటే వెబ్లాగ్ అని పెట్టిన పేరుని పీటర్ ఏమో బ్లాగ్ కింద కన్వర్ట్ చేశాడని, ఇప్పుడు సింపుల్ గా మనం బ్లాగ్స్ అని పిలుచుకుంటున్నామని చెప్పుకున్నాం. తర్వాత బ్లాగ్స్, పర్సనల్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు, గ్రూప్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు, కొలాబరేటివ్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు, కార్పొరేట్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు, ఆర్గనైజేషనల్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక అపార్ట్మెంట్ అంటే గ్రామాల్లో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఒక 10 ఇళ్ళు, 15 ఇళ్ళు, 20 ఇళ్ళు ఉంటాయి, చిన్న చిన్న అపార్ట్మెంట్స్. కానీ అర్బన్ లో, మెట్రో సిటీస్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక 10 బ్లాకులతో ఒక 1100 ఇళ్ళు, 1200 ఇళ్ళు ఉంటాయి. ఈ 1200 ఇళ్లలో ఏం జరుగుతుంది? అపార్ట్మెంట్ వాసులు కూడా ఒక బ్లాగ్ పెట్టుకొని ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక ABCDEFGHIJK అనే ఒక రకరకాల బ్లాకుల్లో ఉన్నటువంటి ఒక 40 ఇళ్ళు అలా లెక్కేసుకుంటే ఒక 400 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. ఆ 400 ఇళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా సమాచారం ఉంటేనో, ప్రాబ్లమ్స్ ఉంటేనో, లేదా అపార్ట్మెంట్ కమిటీ గురించనో, అపార్ట్మెంట్ని ఎట్లా డెవలప్ చేయొచ్చనో, ఇవన్నీ కూడా మనం ఒక బ్లాగ్ కింద రాయొచ్చు. కాబట్టి మనం దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బ్లాగ్ని ఒక ఆన్లైన్ డైరీ లాగా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ డైరీ అంటే ఏంటి? మనం ఇదివరకు ఆఫ్లైన్ డైరీ రాసుకునేవాళ్ళం. ఇదివరకు చాలా కాలం క్రితం జీవిత గాథలు, వాళ్ళ అభిప్రాయాలు, వివిధ అంశాలపై వాళ్ళ అభిప్రాయాలు, సంఘటనలు, ఘట్టాలు, పర్యటనలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ డైరీ, జవహర్లాల్ నెహ్రూ డైరీ, ఇందిరాగాంధీ డైరీ. ఆ టైంలో ఈ డిజిటల్ ప్రాసెస్ ఏం లేదు కదా. ఒక బుక్ తీసుకొని ఆ బుక్ లో నోట్ చేసుకునేవారు. అన్ని కూడా రాసుకుంటే ఆ రాసుకున్న అంశాలు తర్వాత కాలంలో ఏమైనా మనకి ఆధారంగా మారే. అట్లాగే ఇప్పుడు పరిణామ క్రమం ఎక్కడ ఒక మామూలు పేజర్ నుంచి మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఫోన్లు, తర్వాత స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు హై ఎండ్ ఫోన్లు. ఈ పరిణామ క్రమం ఒక వ్యాసం రాశారు అనుకోండి, అది చాలా రిఫరెన్స్ మెటీరియల్ కింద ఉంటుంది. అలాగే మనకి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఒకప్పుడు టీవీ అంటే ఒక పెద్ద బీరువా లాగా ఉండేది, పెద్దది, బ్లాక్ అండ్ వైట్. దాని తర్వాత ఏమైంది? కలర్ టీవీలు వచ్చినాయి. కలర్ టీవీలో కూడా ఏమొచ్చినాయి? డిజిటల్ టీవీలు వచ్చినాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. స్మార్ట్ టీవీల నుంచి నెక్స్ట్ రాబోయేవేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీవీలు రాబోతున్నాయి. ఈ పరిణామ క్రమాన్ని మనం ఒక చోట రికార్డ్ చేయొచ్చు. అలాగే ఒక కంప్యూటర్ అనుకుంటే, కంప్యూటర్ ఇదివరకు ఎట్లా ఉండేదంటే మానిటర్ వేరు, కీబోర్డ్ వేరు, CPU వేరు. ఆ CPU ఒకటే ఒక పెద్ద బిరువా కింద ఉండేది. ఒక గదిలో తొలి రోజుల్లో కంప్యూటర్ అనేది ఒక గదంతా పట్టేది అనమాట, అంత పెద్దదిగా ఉండేది. ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో CPU అనేది సపరేట్ గా ఒక బాక్స్ లా కాకుండా కంప్యూటర్ లోనే ఇన్బిల్ట్ అయి మానిటర్ లోనే ఉంటుంది. మానిటర్ లోనే CPU కూడా ఉంటుంది. మనకి CPU అనేది పక్కకి కనిపించదు. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే
ఆ టేబుల్ మీద ఓన్లీ మానిటర్ ఉంది, ఇంకేం లేవు. పక్కనేమో ఫోల్డెడ్ కీబోర్డ్ ఉందన్నమాట, అంటే మడత పెట్టే కీబోర్డ్. నేను ఆశ్చర్యంగా చూసి మానిటర్ ఏది అని అడిగాను. మానిటర్ ఉండదండి, కీబోర్డ్ మన మానిటర్ లో భాగంగానే సిపియు ఉంటుంది, సిపియు సపరేట్ గా ఉండదు దీనికి అని చెప్పారు. ఇది 10 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్లు వచ్చినట్టుగానే స్మార్ట్ కంప్యూటర్స్ కూడా వచ్చినాయి. అంటే స్మార్ట్ కంప్యూటర్స్ అంటే టచ్ కంప్యూటర్స్. మనం కంప్యూటర్నే నేరుగా టచ్ చేసి మనకు కావలసినటువంటి ఆపరేషన్స్ మనం చేసుకునే వీలు ఇప్పుడు ఉంది. అట్లాగే ఇది మనకేంటి, ఒక టెక్నాలజీ బేస్డ్ డెవలప్మెంట్. అంటే సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనం ఉపయోగించే ఉపకరణాల్లో అత్యాధునిక సాంకేతిక ప్రగతిని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం కాబట్టి మనకి దీనివల్ల ఏమవుతుంది, మన పాపులారిటీ కూడా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది మన పాపులారిటీ? మీరు ఒక బ్లాగ్ లో ఒక ఆర్టికల్ రాశారు, పలానా ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం పురాతత్వ ఆలయంగా లేదా పురాతన ఆలయంగా గుర్తించింది అనే ఒక ఆర్టికల్. దీనివల్ల ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఒక 100 కోట్లు 200 కోట్ల నిధులు ఇస్తుంది. ఆ ఆలయం తాలూకా ప్రఖ్యాతి ఇది, ఈ ఆలయానికి ఉన్నటువంటి పురాణ చరిత్ర ఇది, ఈ ఆలయానికి ఉన్నటువంటి ఆస్తులు ఇవి, ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఇది, ఈ ఆలయాన్ని గతంలో ఇంతమంది ప్రముఖులు సందర్శించారు. ఇది ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని మీరు బ్లాగ్ లో రాశారనుకోండి, అది వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదివి దానికి స్పందించి ఇలాంటి ఆలయాన్ని మనం చూడాలి అనుకొని వాళ్ళు మన దేశానికి వచ్చి ఆ ఆలయాన్ని సందర్శించి వెళ్ళేందుకు వీలుంటుంది. అంటే ఏమవుతుంది, పరోక్షంగా మనకి జిడిపి పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేటటువంటి విజిటర్స్ పెరుగుతున్నారు. దానివల్ల ఆ ఊరు తాలూకా ఎకనామిక్స్ మారిపోతుంది. వాళ్ళు ఏం చెప్తారు, పలానా బ్లాగ్ లో మేము పలానా ఆర్టికల్ చూసి వచ్చామండి అని. అంటే మన ఇండియన్ కల్చర్ లోనే కొన్ని ప్రాంతాలని మినహాయిస్తే మిగతా వాళ్ళు ఏంటంటే పెద్దగా పర్యటనలకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. కానీ యూరప్ కంట్రీస్ లో వాళ్ళు ప్రతిసారి సమయం దొరికిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదేశాలని సందర్శించడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఏదో ఒక ఊరు వెళ్తుంటారు, ఆ ఊరు వెళ్ళడానికి వీలుగా వాళ్ళు ఏంటంటే సెర్చ్ చేస్తుంటారు గూగుల్లో, మిగతా చోట్ల ఏజెన్సీలతో మాట్లాడి నేను ఈసారి భారతదేశం వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కొన్ని ఈ టూరిస్టు ఇవి ఉంటాయన్నమాట, వాళ్ళకి ఫోన్ చేసి నేను ఈసారి ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఏమేమి చూడవచ్చు ఒక సీక్వెన్స్ లో చెప్పండి, దాన్ని ఒక ప్లాన్ చేసి చెప్పండి. ఇప్పుడు పోర్టల్స్ లో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సపోర్టివ్ పోర్టల్స్ అన్నమాట. అంటే మీరు ఏం చేస్తారు, మీకు వాడు ఒక క్వశ్చన్ వేస్తాడు, ఏమని, నేను ఒరిస్సా పర్యటించదలుచుకున్నా, ఒరిస్సాలో ఉన్నటువంటి దేవాలయాల సీక్వెన్స్ ప్రకారం ట్రావెల్ పొజిషన్స్ ప్రకారం మీరు నాకు గైడ్ చేయండి అని. అంటే మనం ఒరిస్సాలో నువ్వు భువనేశ్వర్లో ఒక సెంటర్ గా నువ్వు దిగావంటే ఈ దేవాలయాలు పర్యటించవచ్చు, భువనేశ్వర్ నుంచి వైజాగ్ లేకపోతే అటు ఖరగ్పూర్ వెళ్ళి అటు కలకత్తా వెళ్ళి సందర్శించవచ్చు, లేదా కలకత్తా నుంచి బొకారో మీదుగా నువ్వేమో కాశీకి వెళ్ళొచ్చు, లేదా కాశీ నుంచి వయా కాన్పూర్ ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఢిల్లీ నుంచి అటు మళ్ళీ నార్థరన్ స్టేట్స్ కి పర్యటించవచ్చు, పంజాబ్ కానీ లేదంటే వేరే రాష్ట్రాలకి. ఇట్లా మనం ఒక డిజైన్ చేస్తాం. ఈ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఏంటి, ఆ ట్రావెల్ టికెట్స్ బుక్ చేయమని మనకు చెప్తారు. మనం ఆ సీక్వెన్స్ లో మనం ట్రావెల్ టికెట్స్ బుక్ చేస్తాం. బుక్ చేసిన తర్వాత వాళ్ళు అవసరమైతే మనకు ఒక గైడ్ని ఇమ్మంటారు, మనం ఒక గైడ్ని ఇస్తాం, అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రాల గురించి పవిత్ర స్థలాల గురించి వివరిస్తాం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి చేరుకునేంత వరకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్ల గురించి మనకు చెప్తారు. ఈ విధంగా కొన్ని వెబ్ పోర్టల్స్, బ్లాగర్స్ బెనిఫిట్ అవుతున్నారు ఆర్థికంగా కూడా. ఇందుకు మనం కొంత కమిషన్ తీసుకోవచ్చు అన్నమాట. అది ఎప్పుడు మనం చేయగలుగుతామంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టి మన అదే పనిగా రాస్తుంటే, అప్డేట్స్ ఇస్తుంటే,
అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇండియాలో ఉన్నటువంటి కండిషన్ ఇప్పుడు మనకి విదేశాల్లో కొన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మనకి నచ్చిన చోటుకి వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి కానీ, మనకు నచ్చిన మెడికల్ స్టోర్కి వెళ్ళి మనకు నచ్చిన మాత్ర ఒక పారాసిటమాల్ ఇవ్వండి అని డైరెక్ట్ గా అడగడానికి కానీ అవకాశం లేదు. అక్కడ ఏంటంటే కండిషనల్ హెల్త్ అంటే ఏంటంటే మీ ఫ్యామిలీకి ఒక డాక్టర్, రికమెండెడ్ డాక్టర్ ఉంటాడు, లేదా కమ్యూనిటీ డాక్టర్ ఉంటాడు. మన ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉంటాడు, లేదా ఆ కమ్యూనిటీకి ఒక డాక్టర్ ఉంటాడు. మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. మనకి తలనొప్పి అంటే మనకు నచ్చిన మాత్ర చెప్పడానికి, లేదా జలుబు అంటే మనకు నచ్చిన మాత్ర పోయి తెచ్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళు రికమెండ్ చేస్తేనే ఆ మాత్రని మన మెడికల్ స్టోర్లో మనకు అది ఇవ్వటం జరుగుతుంది అనమాట. మనకి ఇండియాలో ఏముంది, మనం కనీసం డాక్టర్ని కూడా సంప్రదించకుండానే జలుబు వచ్చింది, కోల్డ్ యాక్ట్, వెంటనే మెడికల్ షాప్కి వెళ్తే ఒక కోల్డ్ యాక్ట్ ఇవ్వండి అంటే వాడు 2 3 ఇస్తాడు, అది తెస్తాం, వేసుకుంటాం. మనకు ఉన్నటువంటి జలుబు ఎంత తీవ్రంగా ఉంది, దానికి ఎంత డోస్ వేయాలి, రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వేయాలి, ఆ టాబ్లెట్స్ తాలూకా కెపాసిటీ ఏంటి, ఎన్ని రోజులు వాడాలి, ఇదంతా ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఇవేం మనం పట్టించుకోం, సింపుల్ గా వెళ్ళి తెచ్చుకుంటాం. కాకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఆ కండిషన్స్ వల్ల అది కొంత లాభం, కొంత నష్టం. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ అమెరికాలో ట్రీట్మెంట్ పొందాలంటే అది చాలా కాస్ట్లీ వ్యవహారం అన్నమాట. అక్కడే పుట్టి పెరిగిన పిల్లలకి అది తేలికైన వ్యవహారం. అందుకని ఇప్పుడు ఏమైంది, హెల్త్ టూరిజం అనేది ఒకటి వచ్చింది. హెల్త్ టూరిజం అంటే ఏంటి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ ఏమున్నాయి, ఆ హాస్పిటల్స్ లో లభించేటటువంటి సౌకర్యాలు ఎట్లా ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఆ హాస్పిటల్కి చేరడం ఎట్లా, విమాన సదుపాయాలు ఏంటి, లేకపోతే బస్సు సదుపాయాలు ఏంటి, లేకపోతే నౌకాదళ సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మన బ్లాగ్ లో రాసామనుకోండి. రాస్తే విదేశాల నుంచి మన దేశానికి మన ఆసుపత్రుల్లో చేరి ఇక్కడ ఆరోగ్యం కుదుటపరుచుకొని మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళినటువంటి పేషెంట్లు లక్షల్లో పెరుగుతున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో బాగా పెరిగిందనమాట. దాన్ని మనం ఇప్పుడు హెల్త్ టూరిజం అంటున్నాం. హెల్త్ టూరిజం అంటే బయట ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలో చౌకైనటువంటి ఈ ట్రీట్మెంట్ను పొంది ఆసుపత్రిపరమైనటువంటి సౌకర్యాలను పొంది వాళ్ళు మళ్ళీ అవసరమైతే చికిత్సలు చేయించుకొని మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటం. అలాగే ట్రావెల్, అలాగే కొన్ని బుక్స్ గురించి మన ప్రాంతంలో ఉన్నటువంటి రచయితలు వాళ్ళు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథాలు, కవితలు, లేదా విశ్లేషణలు, లేదా సాహిత్యపరమైనటువంటి అంశాలు, వాటి గురించి నిరంతరం రాయటం. అట్లాగే ఫ్యాషన్స్ గురించి, బ్యూటీ గురించి, అట్లా చెప్పుకుంటూ పోతే లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది, పార్టీల గురించి, వెడ్డింగ్స్ గురించి. మనం కొన్ని పెళ్లిళ్ళు మనం చూస్తున్నాం. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1983లో మాగుంట వాళ్ళ ఫ్యామిలీలో నెల్లూరులో ఒక భారీ వివాహ వేడుక జరిగిందనమాట. అప్పట్లో ఆ వివాహ వేడుకకు వచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఆ పెళ్లి చేసినటువంటి తీరు కానీ ప్రపంచవ్యాప్తంగా పత్రికలు రాసినాయి. అంటే ఒకేసారి వచ్చి 1,00,000 మంది భోజనం చేశారు. అప్పటికి అది ఒక పెద్ద రికార్డ్ అనమాట, అంత ఘనంగా అంత వేడుకగా చేయటం. ఆ తర్వాత మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం, సినీ నటులు, సినీ ప్రముఖులు, లేదా వజ్రాల వ్యాపారులు, లేదా అంటే అంబానీల కుటుంబ సభ్యులు, లేకపోతే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల వివాహాలు ఎంత ఘనంగా ఆడంబరంగా చేశారనేది మనం పేపర్లలో చూస్తున్నాం. ఆడంబరంగా జరిగినటువంటి వివాహ వేడుకల గురించి మీరు ఒక బ్లాగ్ రాశారనుకోండి, ఒక 15, 20, 30 మన దేశంలో జరిగినవి కావచ్చు, ఇతర దేశాల్లో జరిగినవి కావచ్చు, ఒక చోట ఒక కలెక్షన్ అనేది మనం పెడితే అది వాళ్ళని ఎంతో ఆసక్తి కలిగిస్తుంది అనమాట చదివే వాళ్ళకి. అసలు వాళ్ళ కొన్ని వివాహ మనం వేడుకల్లో చూసాం, ఆహ్వాన పత్రాలే లక్షల్లో ఉంటాయి అన్నమాట, ఒక ఆహ్వాన పత్రమే.
అంటే ఎంత లగ్జరియస్ గా ఖర్చు పెట్టారు అనేది మనకి ఆ ఫోటోలు కూడా మనం వీలైతే ఫోటోలు, దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉంటే ఆ వీడియోలను కూడా మనం జతపరిచి ఆ ఆర్టికల్ ని బ్లాగ్ లో పెట్టామనుకోండి బాగుంటుంది. అట్లాగే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఫోటోగ్రఫీ, మంచి మంచి దృశ్యాలని మనం చేయొచ్చు. అలాగే ఇవన్నీ కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ బ్లాగ్స్, అంటే సబ్జెక్ట్ బేస్డ్ బ్లాగ్స్ అంటే ఏంటి, సోషియాలజీ మీద ఒక బ్లాగ్, అంటే సమాజం, జనం, జనంలో ఉన్నటువంటి స్ట్రాటాస్, ధనిక పేద, వీళ్ళు ఎట్లా జీవిస్తుంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, పేదవారు ధనికులుగా ఎలా మారుతున్నారు, ధనికులు మరింత ధనికులుగా ఎలా మారుతున్నారు, తద్వారా సమాజంలో ఒక ఊర్లో మనం చిన్నప్పుడు చూసిన ఊరు, తర్వాత చూసిన ఊరు, పెద్ద అయిన తర్వాత చూసిన ఊరు, ఇప్పుడు చూస్తున్నటువంటి ఊరు, ఆ ఊర్లో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ ఊరిని మనం ఆ ఊరు తాలూకా లైఫ్ లైన్ ని మనం రికార్డ్ చేసాం అనుకోండి, మనం చిన్నప్పుడు ఆ ఊరికి స్కూల్ ఉండదు, ఒక బస్సు రాదు, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఉండదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు, ఏముండవు. తర్వాత మన ఊరే కొంతకాలానికి ఒక మండలంగానో ఎదుగుతుంది. ఎదిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి సౌకర్యాలు ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి కాలేజీలు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజీ పెడతారు, ఎంబీఏ కాలేజీ పెడతారు, బీఈడి కాలేజీ పెడతారు, పిల్లలు వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళ కోసం రవాణా, ఆటోలు, ఇదంతా కూడా మనం రికార్డ్ చేసామంటే సోషల్ స్ట్రక్చర్ లో వస్తున్నటువంటి మార్పులు, ఈ సాంఘిక దీంట్లో వచ్చినటువంటి మార్పు ఎలా ఉందనేది తెలుస్తుంది. అట్లాగే సైకాలజీ మీద ఒక సబ్జెక్ట్ తీసుకొని మనం బ్లాగ్ పెట్టొచ్చు, ఎడ్యుకేషన్ మీద పెట్టొచ్చు, మ్యూజిక్ మీద పెట్టొచ్చు, లేదా ఇవన్నీ కాకుండా మీరు ఒక ట్యుటోరియల్, అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ జ్యోతిష్యం ఉంది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతిష్యం ఎన్ని రకాలు, జ్యోతిష్య పద్ధతులు ఎన్ని రకాలు, జ్యోతిష్యంలో కూడా రకరకాల విధానాలు, పద్ధతులు వేరు, విధానాలు వేరు, విధానాలు వచ్చాయి. హస్త సముద్రికం అంటారు, నాడీ జాతకం అంటారు, ఇట్లా రకరకాల ఈ పద్ధతులు, విధానాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కొక్క పాయింట్ తీసుకొని అసలు రాశి చక్రం అంటే ఏంటి, భచక్రం అంటే ఏంటి, అసలు ఒక మనిషి పుట్టిన తేదీ పలానప్పుడు పుట్టాడు, రోహిణి నక్షత్రం 1వ పాదం అంటారు, అంటే అసలు అది ఎట్లా మనం అది వస్తుంది, మన నక్షత్రం ఎట్లా డిసైడ్ అవుతుంది, మన గ్రహం ఎట్లా డిసైడ్ అవుతుంది, ఈ రాసుల్లో గ్రహాలు తిరుగుతున్నాయంటారు, అసలు గ్రహాలు తిరగడం అంటే ఏంటి, రాసులు తిరగడం అంటే ఏంటి, రాసులు తిరుగుతాయా తిరగవా, ఇట్లాంటివి ఒకటి తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మనం ట్యుటోరియల్ రన్ చేయొచ్చు అనమాట. అలా ఇప్పుడు మనం చూసామంటే మీరు చూడండి, కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళారంటే ఆ రోజు గ్రహ బలాల మీద లక్షల్లో చూస్తున్నారు. మనం ఆయన పెట్టినటువంటి, ఒక పండితుడు పెట్టినటువంటి ఒక గంటకే 30,000 మంది, 20,000 మంది చూస్తున్నారు. అంటే మనుషుల్లో ఆసక్తి పెరిగిందనమాట, తమ గురించి తాము తెలుసుకోవడం పట్ల ఆసక్తి మరింత పెరిగింది. కాబట్టి మనం ఇటువంటి ట్యుటోరియల్స్ ఏమైనా ఒక టాపిక్ తీసుకొని దాని మీద పెట్టచ్చు, లేదు ఒక డిస్కషన్ పెట్టచ్చు. డిస్కషన్ అంటే ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు, ఆ పాలసీలో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి, ప్రధానమైన అంశాలు ఏంటి, ఆ అంశాలు అమలు చేయడం సాధ్యమా, సాధ్యం కాదా, దాని మీద కొంతమంది ప్రముఖుల తాలూకా అభిప్రాయాలు తీసుకొని వాటిని మనం దాన్ని అక్కడ క్రోడీకరిస్తూ మనం రాసామనుకోండి, అట్లా బ్లాగ్ నేమో మనం డెవలప్ చేయొచ్చు. బ్లాగ్ అనేది ఒక మేడ లాంటిది. మేడ అంటే ఒకటో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, అట్లా మనం ఒక బిల్డింగ్ లో కొత్తగా ఒక ఫ్లోర్ వేయాలనుకుంటే అది ఎక్కడ వేస్తాం, గ్రౌండ్ ఫ్లోర్ లో వేయలేం కదా, గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి మధ్యలో వేయలేం కదా, ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మధ్యలో వేయలేం కదా, ఎక్కడ వేస్తాం, టాప్ ఫ్లోర్ లో వేస్తాం, ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటే. అట్లాగే బ్లాగ్ ఏమవుతుందంటే మన ఆర్టికల్స్ రాస్తున్న కొద్దీ మనం ఈవేళ రాసిన ఆర్టికల్ పైకి వస్తుంది, మనం అంతకు ముందు రాసిన ఆర్టికల్ కిందకి వెళ్తుంది. కొన్నిసార్లు మనం ఒక హోమ్ పేజీలో ఒక 10 ఆర్టికల్స్ మాత్రమే కనిపించాలి అని పెట్టామనుకోండి, 10 మాత్రమే కనిపిస్తాయి. అప్పటికే మీరు ఒక 100 రాసి ఉంటారు. ఆ 100లో ఏ గురజాడ అప్పారావు గురించో ఒక మంచి వ్యాసం ఉండుంటుంది, ఆ వ్యాసం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు అలాంటి వ్యాసం ఒకటి రాశారని మీ బ్లాగ్ చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు.
అంటే అది ఎక్కడో మారుమూలకి వెళ్ళిపోతుంది ఒక బీరువాలోకి. ఇప్పుడున్న వ్యాసాలే వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు కొన్ని విషయాల్ని మిస్ అవుతారనమాట బ్లాగ్‌లో. దాన్ని సవరిస్తూ ఇప్పుడేమైందంటే బ్లాగ్‌లో గూడా సాఫ్ట్‌వేర్‌ని మార్చారు. ఎట్లా మార్చారంటే మీరొక 10 వ్యాసాలు హోమ్ పేజీలో పెట్టుకున్నారు. మీవి అతి ముఖ్యమైనటువంటి వ్యాసాలు మరికొన్నున్నాయి. అంటే వాటిని ఎక్కువ మంది చదివారు. మీకు పక్కనే హోమ్ పేజీలో మీకొక ఆప్షన్ ఇస్తాడు వాడు. ఏమని? అతి ముఖ్యమైనటువంటి వ్యాసాలని గాని, ఎక్కువ మంది చదివిన వ్యాసాలని గాని పెట్టుకొని, ఆ వ్యాసాల తాలూకా టైటిల్స్, లింక్స్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నాడు. అంటే అక్కడ మీరు మీ గురజాడ అప్పారావు గురించి ఉన్నటువంటి వ్యాసాన్ని ఒక 20,000 మంది చూసారనుకుందాం. అది ఆటోమేటిక్‌గా మీరు పెట్టకుండానే ఆ సాఫ్ట్‌వేర్‌లోని ఇన్‌బిల్ట్‌లో మీకు అక్కడ గురజాడ అప్పారావు వ్యాసాన్ని అత్యధికమైన వ్యక్తులు చదివారు అని వస్తుంది. మీరిప్పుడు మన న్యూస్ పోర్టల్స్‌లో కూడా చూడండి. ఎక్కువ మంది చదివినవి అని రైట్ సైడ్ వస్తుంటాయన్నమాట. మనకి ఎక్కువ మంది చదివారంటే అర్థం ఏంటి? ఆ హెడ్డింగ్‌లోనూ ఆకర్షణీయమైనటువంటి హెడ్డింగ్ ఉండడమో, లేకపోతే అందులో ఇంపార్టెంట్ కంటెంట్ ఉండడమో జరుగుతది. మన రెగ్యులర్ అప్డేట్స్ కంటే ఈ ఎక్కువ మంది చదివినవి అనేది మనం ఆటోమేటిక్‌గా మనం అట్రాక్ట్ అవుతాం అటువైపు. అట్రాక్ట్ అయ్యి అవి ఏంటది అనేది మనం చదువుతాం. అట్లాగే మీకు బ్లాగ్‌లో కూడా ఆ సదుపాయం ఇప్పుడు వస్తుందన్నమాట. అదే మీరు ఒక వెబ్‌సైట్ పెట్టారనుకుందాం. వెబ్‌సైట్ పెడితే ఏమవుతుంది? వెబ్‌సైట్‌లు అనేది ఇండిపెండెంట్ ఇల్లు లాంటివి. వరుసగా ఒక 10 ఇళ్ళుంటాయి. పైన ఫ్లోర్‌లు ఎక్కాల్సిన పనుండదు. ఒక ఇంటి పక్కన ఒక ఇల్లుంటుంది. అది బ్లాగ్ అన్నమాట. మీకు అర్థం కావడం కోసం అట్లా చెప్తున్నా. మనకి మన బ్లాగ్ నుంచి వెబ్‌సైట్‌కెళ్ళామంటే వెబ్‌సైట్‌లో ఏమవుతుంది? రాజకీయాలు 4 హెడ్డింగ్‌లు ఇక్కడ ఎదురు కనిపిస్తుంటాయి. సినిమా 4 హెడ్డింగ్‌లు ఎదురు కనిపిస్తుంటాయి. విద్య ఎదురు కనిపిస్తుంటాయి. ఫ్యాషన్స్ ఎదురు కనిపిస్తుంటాయి. అటబొగటాలు ఎదురు కనిపిస్తుంటాయి. క్రీడలు ఎదురు అంటే మన కళ్ళ ముందే మన ఆర్టికల్స్ మొత్తం కనిపిస్తుంటాయి. ఏదో ఒక 10 ఆర్టికల్స్ ఇచ్చేసి మిగతావన్నీ కిందకెళ్ళిపోవటం అనేది జరగదనమాట. అంటే ఏంటి? స్థిరంగా మనం వాటిని హోమ్ పేజీలో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అది మనకి వెబ్‌సైట్‌లో మనకి కలిగేటటువంటి ఒక సౌలభ్యం. బ్లాగ్ అనేది మీకు ఉచితంగా నడుస్తుంది. వెబ్‌సైట్ అనేది సర్వర్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటికి అది ప్రధానమైనటువంటి వ్యత్యాసం. బ్లాగ్‌లో మీకు నచ్చిన అంశాన్ని పెట్టుకోవచ్చు. అవసరమైతే కొన్నాళ్ళ తర్వాత ఆ అంశం స్టీల్ అయిపోయిందనుకుంటే, అంటే నేటి ముఖ్యమంత్రి అనే ఒక హెడ్డింగ్ పెట్టి, ఈ రోజున్న ముఖ్యమంత్రి గురించి మనం ఒకటి రాసామనుకుందాం. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ నేటి ముఖ్యమంత్రి అనేది మారిపోతుంది. మారిపోయినప్పుడు మనం ఆ వ్యాసాన్ని డిలీట్ చేసుకునే సదుపాయం బ్లాగ్‌లో ఉంటుంది. యాస్ వెల్ యాస్ వెబ్‌సైట్‌లో కూడా మనకు ఆ సదుపాయం ఉంటుంది. కాబట్టి బ్లాగ్ అనేది ఉచితంగా మనం చేయొచ్చు. కంటిన్యూ చేయొచ్చు. అంటే చిన్న పిల్లలు కూడా ఒక బ్లాగ్‌ని నడుపుకునే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్ నడపాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి, మనం ఆ వ్యయాన్ని మనం భరించగలిగితే వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఇక్కడ మీకు కీ పాయింట్ నేను చెప్తున్నా. నిన్న ఎవరో అడిగారు మనకి. ట్విట్టర్ వెరిఫైడ్ గురించి. నేను చెప్పాను మీకు. మన ఒరిజినల్ నేమ్‌తో నా నేమ్ ఉందనుకోండి. బివి ప్రసాద్ అంటే నా ఫుల్ నేమ్‌తో నేను ఒక జీమెయిల్ అకౌంట్ ప్రారంభించి, ఆ జీమెయిల్ అకౌంట్ తోటే యూట్యూబ్‌లోను, ట్విట్టర్‌లోను, ఫేస్‌బుక్‌లోను, ఇంకొక సోషల్ మీడియాలో అదే పేరుతో నేను లాగిన్ అయ్యాననుకోండి. అది డీటెయిల్స్ అడుగుతుంది. మనం మిగతా సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి డీటెయిల్స్‌నే మనం ఇచ్చామనుకోండి. మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఇచ్చామనుకోండి. అప్పుడు కొన్నాళ్ళు మనం మన పోర్టల్‌ని నడిపినటువంటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని అది మనకి వెరిఫైడ్ అకౌంట్ అని ఇస్తుంది. లేదు మనకి వెరిఫైడ్ అకౌంట్ కావాలనుకుంటే మనం మన క్రెడెన్షియల్స్‌ని అప్‌లోడ్ చేయాలి. అంటే ఏదో ఒక ఆధారం నేనే అని ప్రూవ్ చేసుకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవింగ్ లైసెన్సో, పాన్ కార్డో లేకపోతే ఇంకొకటో మీరు అప్‌లోడ్ చేసుకున్నారు అనుకోండి. దాన్ని వెరిఫై చేసి మీకు అకౌంట్ వెరిఫైడ్ అని ఇస్తుందన్నమాట. తద్వారా మీ అకౌంట్ వెరిఫైడ్ అని అవుతుంది. లేదు అంటే మీరు ఒక బ్లాగ్‌తో పాటు ఒక పోర్టల్ కూడా నడుపుతున్నారనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒక పక్క బ్లాగు, ఇంకొక పక్క పోర్టల్. ఈ పోర్టల్ కూడా నడుపుతున్నారనుకోండి. మీ పోర్టల్ ఐడీ ఇచ్చారనుకోండి. నా పేరు ఇది, నా బ్లాగ్ ఇది,
నా పోర్టల్ ఇది, నా ఫేస్బుక్ అకౌంట్ ఇది. ఫేస్బుక్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ని లింక్ చేయొచ్చు. అలాగే ట్విట్టర్ అకౌంట్ని మిగతా వాటికి లింక్ చేయొచ్చు. అలాగే ట్విట్టర్ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్కి లింక్ చేయొచ్చు. చేసామనుకోండి, మీరు ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో ట్విట్టర్లో వస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు యూట్యూబ్కి ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఇంకొక ఈమెయిల్ ఐడి, వేరు వేరు పేర్లతో, వేరు వేరు తేదీలతో, వేరు వేరు పుట్టిన తేదీలతో మీరు ఇచ్చారనుకోండి, అది మ్యాచ్ కాదు. మ్యాచ్ కాకపోవడం వల్ల మీ అకౌంట్ ఏమో ప్రూవ్ కాదనమాట. కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మనకి అది వెరిఫైడ్ అకౌంట్ అని వస్తుంది అనమాట. అది అక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ మనం ఈ వెబ్ ఛానల్స్ గురించి చెప్పాం. ఇప్పుడు వెబ్ ఛానల్స్ అంటే నథింగ్ బట్ వెబ్సైట్స్ అన్నమాట. మనం ఈ వెబ్ ఛానల్స్లో రాసేటప్పుడు కానీ, మన బ్లాగుల్లో రాసుకునేటప్పుడు కానీ మనం కొన్ని విషయాల్ని పట్టించుకోవాలి. ఒకటి, భాష కరెక్ట్గా ఉండాలి. 2, మన వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉండాలి. అంటే అనవసరపు సోది మనం యాడ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మన బ్లాగ్ని చూసేవాళ్ళు తక్కువ వ్యవధిలో దాన్ని చదవాలని కోరుకుంటారు. మనం ఊరికనే ఏదో పక్షుల కిలకిల రావాలి, అప్పుడే సూర్యుడు అలా పయనిస్తుంటే, కింద నుంచి దుమ్ము లేచి పైకి ఎగురుతుంటే, అప్పుడే ఎడ్ల బండ్లు ప్రవేశిస్తుంటే, ఇలాగ ఏదో పొగిడి చివరికి అదే మా ఊరు పేరు వెంకాయపాలెం అని మనం రాసామనుకోండి, అది కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది. కానీ సాహిత్యంలో, బ్లాగుల్లో మనం డైరెక్ట్గా మన ఊరు పేరేంటి, జనాభా ఎంత, ఏ జిల్లా కిందకు వస్తుంది, ఏ మండలం కిందకు వస్తుంది, టోపోగ్రాఫికల్గా అది ఎక్కడ ఉంది, లొకేషనల్గా ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఏంటి, లేదా పుణ్యక్షేత్రాలు ఏంటి, లేకపోతే అది ఏదైనా నది పక్కన ఉందా, ఆ నదికి ఈ గ్రామానికి ఎంత దూరం ఉంది, ఆ నది తాలూకా ప్రాముఖ్యత, ఇట్లా మనం రాసుకుంటూ పోవాలి. అంతే తప్ప నది అనగానే నదిని పొగుడుతూ ఒక 10 లైన్లు, క్షేత్రం అనగానే దాన్ని పొగుడుతూ ఒక 10 లైన్లు, అట్లా ఉండకూడదు అనమాట. పాయింట్, డైరెక్ట్గా పాయింట్ మనం చెప్పగలగాలి. అది అక్యురసీతో మనం కరెక్ట్గా ఆ డాటాని మనం ఉన్నటువంటి రికార్డులతో మనం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ద్రాక్షారామం ఉంది, ఇది ద్రాక్షారామం మనకు తెలిసిన తేదీ రాయకూడదు. ద్రాక్షారామం తాలూకా, పుణ్యక్షేత్రం తాలూకా ఆ నేపథ్యాన్ని మనం తెలుసుకొని, అది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, ఆలయాన్ని లోపల ఉన్నటువంటి విగ్రహం ఎప్పుడు స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే అదే పుట్టిందని, అదే ఎప్పుడు పుట్టింది, దాన్ని ఎవరు గమనించారు, ఆ రికార్డులను మనం వెరిఫై చేసుకొని మనం బ్లాగ్లో రాయాలి. అంటే ఏంటి, మన బ్లాగ్కి ఒక క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 3వది, మీరు బ్లాగ్లో ఏం చేస్తున్నారు, కంటెంట్ రాస్తున్నారు, ఓ ఫోటో పెడుతున్నారు, అవసరమైతే ఒక వీడియో కూడా పెడతారు. మొన్న మన మిత్రుడే మన ఎల్వికే గారి క్లాసులో అడిగాడు క్వశ్చన్, సార్ ఇట్లా ఆల్ ఇండియా రేడియో మ్యూజిక్ గురించి, దూరదర్శన్లో ఎవరైనా చనిపోయారు అనగానే మనకు బాగా ఫేమస్, అంటే మన వ్యక్తుల పేర్లు తీసుకోకూడదు, ఒక యాంకర్ చాలా సాడ్ ఫేస్తో దాన్ని అనౌన్స్ చేయటం గురించి కానీ, ఇవన్నీ కూడా ఎట్లా సార్, ఇది మనం దాన్ని అట్లాగనే భావించాలా, భగవద్గీతను కూడా మనం ఒక విషాద కార్యక్రమంగా భావించాలా అని ఒక మిత్రుడు అడిగారు. కరెక్ట్గా అడిగారు పాయింట్. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాం, ఒక టూరిస్ట్ స్పాట్ గురించి మనం చేస్తున్నప్పుడు, మన ముఖ కవళికలు కానివ్వండి, మన ఎనర్జీ కానివ్వండి, దానికి అనుగుణంగా ఉండాలి. మీరేదో ఒక విషాద కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నట్టుగా ఉండకూడదు అనమాట. కాబట్టి మన వీడియో తీసేటప్పుడు ఆ వీడియోకి అనుగుణంగా, అక్కడ మన కాన్సెప్ట్కి అనుగుణంగా మన వీడియో ఉండాలి. ఆ వీడియోకి అనుగుణంగా మన వాయిస్ కూడా ఉండాలి. వాయిస్ ఏదో డల్గా ఉందనుకోండి, అది వేరే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అలాగే మనం ఏ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాం, అక్కడ ఏ అంశం గురించి చెప్పాలనుకుంటున్నాం అనేది కూడా చాలా డైరెక్ట్గా, స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా, సామీప్యంగా ఉండాలన్నమాట.
ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వీడియోని మీరు మీ బ్లాగ్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని పెట్టారనుకోండి. పెడితే దానికి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ప్రజల దగ్గరికెళ్ళి మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారనుకోండి. గతంలో ఉన్నటువంటి నాయకులు ఏం సాధించారు? ఇప్పుడొచ్చినటువంటి రాబోతున్నటువంటి నాయకులు, ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఏం చెప్తున్నారు? పాత సమస్యలకి, వీళ్ళు కొత్త హామీలకి మధ్యలో ఏమైనా పొంతన ఉందా? పాతాయన ఎందుకు చేయలేకపోయాడు? కొత్త వాళ్ళు ఎట్లా చేస్తామంటున్నారు? ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఇది. లేదు అంటే ఇప్పుడు మనం తాజాగా ఒక అంశం మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒక ఒక ప్రొడక్ట్ మీద ధరలకు సంబంధించి వ్యాట్ పడిన తర్వాత ఆ ధర పెరగటానికి కారణం కేంద్రమా? రాష్ట్రమా? ఒకవేళ కేంద్రం అయితే ఎట్లా? రాష్ట్రం అయితే ఎట్లా? రాష్ట్రం తాలూకా పన్నులు ఎట్లుంటాయి? కేంద్రం పన్నులు ఎట్లా ఉంటాయి? పన్నుల విధానం ఏంటి? జీఎస్టీ వచ్చిన తర్వాత ఎట్లా మారింది ఆ పన్నుల విధానం? గతంలో పూర్వం పన్నుల విధానం ఎట్లా ఉండేది? వీటి మీద మనం ఒక క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగాం అనుకోండి. మీ ఊర్లోనే లోకల్‌గా ఒక కమర్షియల్ టాక్స్ ఆఫీసరు ఇంకొకరు ఉంటారు. ఆయన దగ్గరికెళ్ళి అసలు ఈ పన్నుల విధానం ఏంటి? ఎట్లా ఉంటుంది? ఒక వస్తువు మీద ధర ఎవరు నిర్ణయిస్తారు? ఎంఆర్‌పి అంటే ఏంటి? ఆ ధర పెరగటానికి కారణం ఏంటి? కొన్ని వస్తువుల మీద ఎంఆర్‌పి ఉండదు. ఎందుకు ఉండదు? ఇట్లాంటి విషయాల్ని అందరికి తెలిసినట్టుగానే ఉంటుంది గానీ, ఎవరికీ తెలీవు. చాలా విషయాలు మనం ఏమనుకుంటామంటే ఇది చిన్న విషయమే గదా! అందరికి తెలుసు అనుకుంటారు. కానీ మనం అది బ్లాగ్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని ఆ కాలానికి అనుగుణంగా, ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం అప్‌లోడ్ చేసామనుకోండి, దాన్ని ఎక్కువ మంది చదవటానికి వీలుంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాగ్స్ అండ్ వెబ్ ఛానెల్స్. వెబ్ ఛానెల్స్‌లో మీరు హెడ్డింగ్‌లు కలర్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఆకర్షణీయంగా. ఒక ఫోటోతో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక వీడియోని యాడ్ చేసి కూడా మీరు వెబ్‌సైట్‌లో పెట్టుకోవచ్చు. అదే సిస్టము మీకు బ్లాగ్స్‌లో కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. మీరు ఆ సెట్టింగ్స్‌ని కరెక్ట్‌గా పెట్టుకొని, ఫిట్ ఆన్ చేసుకొని, టెంప్లేట్‌ని కరెక్ట్‌గా పెట్టుకుంటే, మీ ఫోటో మీరు అప్‌లోడ్ చేయగానే ఆటోమేటిక్‌గా దాని సైజుని అదే తీసుకుంటుందన్నమాట. మొత్తం మీద చూసుకుంటే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ విషయాన్ని కూడా మనం నేరుగా కాపీ కొట్టకూడదు. మనం సొంతంగా రాయాలి. మరి పాత విషయాలు మనం చూడలేదు గదా! స్వాతంత్ర సమరం గురించి రాయాలి. కాపీ కొట్టకుండా ఎట్లా ఉంటది? మనం అప్పుడు లేం కదా! స్వాతంత్ర సమర పోరాటం గురించి రాయాలంటేనో, 1857 గురించి రాయాలంటేనో, లేకపోతే నెహ్రూ పాలన గురించి రాయాలంటేనో, మనం అప్పుడు లేం కదా! ఏదో ఒకటి చూసే రాయాలి కదా! మరి ఎట్లా అనే క్వెషన్ రావచ్చు మీకు. అది ఎట్లా అంటే, ఏ విషయాలైతే గతంలో ఉన్నవి ఉన్నాయో, వాటి గురించి ఒక వ్యాసం వచ్చిందనుకోండి. ఆ వ్యాసాన్ని యథాతథంగా ఎత్తి మనం మన బ్లాగ్‌లో పెట్టుకోకూడదనమాట. ఆ వ్యాసంలో ఏముంటాయంటే హైపర్ లింక్స్ ఉంటాయి. ఈ హైపర్ లింక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు తెలీదది. ఈవెన్ ఇప్పుడు సాక్షి దినపత్రిక కూడా వాడుతోంది. ఎట్లా అంటే మనం ఆ టెక్స్ట్‌ని కాపీ చేసి పెట్టామనుకోండి, మీరు సాక్షి నుంచి కాపీ చేశారు అనేది దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిపోతుందనమాట. అలాగే ఆ పర్టిక్యులర్ న్యూస్ పేపర్‌కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. మీరు ఇది డౌన్‌లోడ్ చేశారు. ఈ ఫోటోని డౌన్‌లోడ్ చేశారు. ఈ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేశారని. చాలా మందికి చాలా తెలియని విషయం ఏంటంటే, మనమేదో వచ్చింది, అది కాపీ కొట్టాం, పంపించేసాం అనుకుంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీరు ఏ ఫోటోని ఎక్కడ వాడారు, మళ్ళీ ఆ ఫోటోని తీసుకొచ్చి కొన్ని దినపత్రికల పైన కేసులు కూడా పడ్డాయి. ఇండియా టుడేలో వచ్చినటువంటి ఒక ఫోటోని ఒక దినపత్రిక ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో వాడుకున్నప్పుడు, ఇండియా టుడే వాళ్ళు ఆ దినపత్రిక మీద కేసు వేశారు. మా ఫోటోని వాడుకున్నారు కాబట్టి, కాపీరైట్ హక్కులు ఉల్లంఘించారు కాబట్టి, మాకింత జరిమానా మాకు చెల్లించాలి అని చెప్పేసి వేస్తే, ఆ కేసులో ఇండియా టుడే గెలిచింది. కాబట్టి మనం మ్యూజిక్ గాని, యూట్యూబ్ ఉందనుకోండి, మీరు ఒక ఛానల్ పెట్టారు. ఒక ప్రోగ్రామ్ ఏదో మీరు చేశారు, వీడియో చేశారు. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు టీవీ సీరియల్స్‌లో వాడుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా మ్యూజిక్‌ని. అట్లా మన యూట్యూబ్‌లో వాడుకున్నాం అనుకోండి. వాడుకుంటే ఏమవుతుందంటే, మీ మ్యూజిక్ కాపీ అనేది ఏఐ ప్రాసెస్ ద్వారా తెలిసిన తర్వాత,
యూట్యూబ్ మీ మీద యాక్షన్ తీసుకుంటది. అది ఎలాంటి యాక్షన్ అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేసే ప్రమాదం ఉంటుంది. బహుశా మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియోని ఒక 1,00,000 మంది చూశారు. మీరేమనుకుంటారు? 1,00,000 మంది చూశారు. 10,000 గంటలు దాటి చూశారు. కాబట్టి నేనేమో నా హిట్స్ బాగున్నాయి. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ ఎప్పటికి రావు. మీరు మెసేజ్ పెట్టారనుకోండి. అప్పుడు మీ మెసేజ్‌కి యూట్యూబ్ రిప్లై ఇస్తది. ఏమని? నువ్వు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్‌లో మ్యూజిక్‌ని కాపీ కొట్టావని. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటదంటే, ఆ పర్టిక్యులర్ మ్యూజిక్ ఎవరిదో ఓనరు, ఆ మ్యూజిక్ ఓనర్ కూడా మీ మీద కేసు పెట్టొచ్చు. ఎట్లా అంటే, మీకొచ్చేటటువంటి రాయల్టీ ఏదైతే ఉందో యూట్యూబ్ నుంచి, ఆ మొత్తం రాయల్టీ ఆయనకే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు, ఆ వీడియోని డిలీట్ చేయమని కోరే హక్కు ఉంటుంది. అప్పుడు మీ వీడియో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుందన్నమాట. ఈ డిలీషన్ టైంలో మీరు ఎన్ని చెప్పినా కూడా ఆ సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ పట్టించుకోవు. కాబట్టి మీరు ఇంత కష్టపడి చేసినటువంటి ఒక వీడియో, 1,00,000 మంది చూసిన వీడియో అనుకోకుండా డిలీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మ్యూజిక్‌ని కాపీ కొట్టకూడదు. కంటెంట్‌ని కాపీ కొట్టకూడదు. ఒకవేళ మీరు ఆ కంటెంట్ మీకు తెలియని కంటెంట్ చదివి దాంట్లో ఉన్నటువంటి పాయింట్లు తీసుకొని మళ్ళీ మీకు అనుగుణంగా రీరైట్ చేసుకొని అది పెడితే కొంతవరకు ఓకే. తప్ప మీరు యాజ్ ఇట్ ఈస్‌గా అది కట్ అండ్ పేస్ట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. అలాగే వీడియో క్లిప్స్‌ను కూడా మనం కాపీ కొట్టకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు వీడియో తీసుకోండి. మీ వీడియోని వాడండి. దాంట్లో లైటింగ్ ఉందా? లైటింగ్ లేదా? క్లారిటీ ఉందా? క్లారిటీ లేదా? తర్వాత విషయం. కొన్నాళ్ళు మీరు అలా తీస్తూ మీకే అర్థమైపోతుంది అంతా కూడా. అంతే తప్ప వేరే ఆయన ద్రాక్షారామం మీద వీడియో తీశాడు. ఆ వీడియోని తీసుకొచ్చి మన బ్లాగ్‌లో పెట్టుకుందాం అంటే కూడా మీరేమో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీడియో కాపీ పనికిరాదు. మ్యూజిక్ కాపీ పనికిరాదు. కంటెంట్ కాపీ పనికిరాదు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ప్లాగరిజం సాఫ్ట్‌వేర్‌లు ఆటోమేటిక్‌గా ఈ ఏఐ దీంట్లో సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌బిల్ట్ అయి ఉంటున్నాయి. ప్లాగరిజం అంటే ఏంటి? మీరు ఎక్కడ ఏ పేరాని ఎంతసేపు లేదా ఎన్ని పేరాల్ని మీరు కాపీ కొట్టారు అనేది ఒక సెకనులో సగ భాగంలో అది మీ ఆర్టికల్ మొత్తాన్ని వెరిఫై చేసేటటువంటి సాఫ్ట్‌వేర్ అది. కాబట్టి ఇదే ప్లాగరిజాన్ని ఇప్పుడు పీహెచ్‌డీ వ్యాసాల్లో గాని, జర్నల్స్‌లో వాడేటటువంటి ఆర్టికల్స్‌లో గాని చూస్తున్నారు. ఎవరైనా మీరు ఒక కవి గురించి రాయండి అన్నప్పుడు గూగుల్‌లోకెళ్ళి ఒక కవి గురించి మొత్తం కాపీ కొట్టి పంపించారనుకోండి. మీరు ఒక సెకనులో మీరు ఇది కాపీ కొట్టారన్న విషయాన్ని అవతల వాడు గుర్తించేటటువంటి సాఫ్ట్‌వేర్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మనకేంటంటే ఇవన్నీ మనకు తెలీదా? ఎవరు చూసారులే మనం ఇదంతా ఎవడు చూస్తున్నాడు అని అనుకుంటాం. మనం ఏ సిస్టమ్ మీద నుంచి మనం డౌన్‌లోడ్ చేసామో ఆ సిస్టమ్ తాలూకా ఐపీ అడ్రెస్ వాడికి పోతుంది. పలానా ఐపీ అడ్రెస్‌లో పలానా వ్యక్తి ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకి ఇంత మేరకు డౌన్‌లోడ్ చేశాడు. ఈ ఫోటోని డౌన్‌లోడ్ చేశాడు. లేకపోతే ఈ వీడియోని డౌన్‌లోడ్ చేశాడు అనే డేటా పోతుంది. అందుకని మనం కాపీరైట్ ఉందా లేదా? వీడియోలకి గాని, కలర్స్ టెంప్లేట్స్‌కి గాని, కంటెంట్‌కి గాని, లేదా ఫోటోస్‌కి గాని వాటి కాపీరైట్ ఎంతవరకు ఉంది? మనం వాడుకోవచ్చా? వాడుకోకూడదా? అనేది కూడా మనం తెలుసుకొని మనం వాటిని వినియోగించాల్సి ఉంటుందన్నమాట. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నారు. యూట్యూబ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మల్టీమీడియాలో మీరు అదే వీడియోని మల్టీమీడియాలో కూడా వాడుకోవచ్చు. వెబ్ ఛానెల్‌లో వాడుకోవచ్చు. బ్లాగ్‌లో వాడుకోవచ్చు. సేమ్ వీడియోనేమో మీరు యూట్యూబ్‌లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి దాని గురించి చెప్తున్నాను. మీరు యూట్యూబ్‌లో ఒక అకౌంట్ ప్రారంభించాలంటే యూట్యూబ్‌లో క్రియేటర్స్ అకాడమీ అని ఉంటుందన్నమాట. ఆ క్రియేటర్స్ అకాడమీలో మీరు జాయిన్ అయ్యి ఒక 20 రోజులో, 10 రోజులో మీరు అక్కడ ట్రైనింగ్ అయితే ఆ క్రియేటర్స్ అకాడమీ యూట్యూబ్ క్రియేటర్స్ అకాడమీ అని కొడితే మీకు ఆ సైట్ వస్తుంది. యూట్యూబ్ సైట్ కాదు. క్రియేటర్స్ అకాడమీ సైట్ వేరే ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్ సర్ఫింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ లెవెల్ 1 అక్కడ ఒక వీడియో వస్తుంది. కంటెంట్ ఉంటుంది. అది మీరు చదవాలి. చదవగానే మీకు పరీక్ష పెడతాడు వాడు. ఆ పరీక్ష పాస్ అవ్వాలి. అవ్వగానే మీకు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అట్లా 36 లెవెల్స్ ఉంటాయి. ఈ 36 లెవెల్స్ మీరు క్రియేటర్స్ అకాడమీలో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు యూట్యూబ్‌లో మీకొక
ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఛానల్లో మీరు పెట్టినటువంటి వీడియోని యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఎవరైనా వెతుకుతున్నారు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీట్ అడ్మిషన్ ప్రాసెస్ అని ఉంది, నీట్ రిజల్ట్ వచ్చింది, అడ్మిషన్లు ఎట్లా జరుగుతాయి అనేది ఉందంటే మీరు దాని మీద ఒక వీడియో చేశారనుకోండి, నీట్ ఏం చేస్తాం, మన ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ వీడియోను కూడా సెర్చ్ చేసేటప్పుడు పైన చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందంటే యూట్యూబ్ క్రియేటర్స్ అకాడమీ ద్వారా మీరు వచ్చారు కాబట్టి, అక్కడ క్వాలిఫై అయ్యారు కాబట్టి, మీరు చేసిన వీడియోని యూట్యూబ్ ఆటోమేటిక్ గా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ప్రమోట్ చేసి నీ వీడియోను కూడా ఈ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి చూపిస్తుంది. చూపించడం ద్వారా ఎవరికైనా ఆసక్తి కలిగింది అనుకోండి, తెలుగులో నీట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ తెలుగులో చెప్తున్నారు మీరు, ఇంగ్లీష్ లో ఉంటాయి, తెలుగులో ఉన్నది చూడాలని అనుకుంటారు కొంతమంది, అప్పుడు మీ వీడియోని చూసేందుకు అవకాశం ఉంటుంది. మీరు యూట్యూబ్ కొట్టి మీరు ఏదో ఒక సినిమా గురించో ఒక పాట గురించో మీరు సెర్చ్ చేయగానే ఒక 10-15 వస్తాయి. ఆ 15లో మొట్టమొదట ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ఎందుకుంది అని మనకు డౌట్ రావచ్చు. ఆ వీడియో ఎందుకుంటుందంటే వాళ్ళు యూట్యూబ్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఒక ప్రాసెస్ లో పద్ధతి ప్రకారం పెట్టారు కాబట్టి అదే టాప్ లో వస్తుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఎక్కువ వ్యూవర్స్ చూసినటువంటి వీడియో కొంచెం పైకి వస్తుంది, అది రెండోది. మూడోది ఏంటంటే కమర్షియల్ దీంట్లో యూట్యూబ్ తో ఒక కొలాబరేషన్ చేసుకున్న వాళ్ళ వీడియోలు కూడా పైన వస్తాయి, కాకపోతే పక్కనే ADVT అడ్వర్టైజ్మెంట్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లాగుల్ని, వెబ్ ఛానల్స్ ని క్రియేట్ చేసుకునేందుకు వీలుంటుంది. మల్టీ మీడియా జర్నలిజం కూడా సిమిలర్ గా దగ్గరగానే ఉంటుంది. మల్టీ మీడియా అనే పదంలోనే మల్టీ మీడియా అనేది ఉంది. మల్టీ మీడియా అంటే మనకు అర్థమైపోతుంది అందులో ఏంటి, ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే కంటెంట్, ఫోటోగ్రఫీ, డిజిటల్ వీడియోస్ అన్ని కలిపి ఒకే చోట పెడితే దట్ ఈజ్ మల్టీమీడియా అన్నమాట. కాబట్టి మల్టీమీడియా జర్నలిజం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా రేపు మనం కొంచెం చెప్పుకుందాం.